హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నన్నారి ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఈరోజు ఏ విధంగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ నన్నారి రెడీ అవుతుందో చూద్దాం. నేను సబ్జాతో చూపిస్తున్నానండి. సబ్జా గింజలు తెలుసు కదా, చియా సీడ్స్ వేరు, సబ్జా గింజలు వేరు. ఇదిగోండి, ఇవి సబ్జా గింజలు. ఇవి ఒక 1/2 స్పూన్ చాలండి. చూడండి, బాగా నాననివ్వాలి. అక్కడ మాత్రం అశ్రద్ధ చేయకండి. కనీసం 2 గంటలన్నా అవి పూర్తిగా నానితేనే మనం కన్జ్యూమ్ చేయడానికి బాగుంటుంది. కంగారులో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టేసి అవి కానీ మిక్స్ చేసుకున్నాము అంటే తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, కడుపుబ్బరం వస్తుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి 2 గంటలు పూర్తిగా నానిన తర్వాత ఎలా ఉంటాయంటే అసలు చక్కగా ఇదిగోండి ఉబ్బి, మనం తీసుకున్న 1/2 స్పూన్కి ఆ కప్పు నిండుగా వచ్చినాయి కదా, అంటే ఒక 5-6 రెట్లు పెరిగిందనమాట. ఇప్పుడు ఈ గ్లాస్లో నన్నారి పోసుకొని నిన్న తయారు చేసాం కదండి సుగంధి సిరప్, అది తీసుకోవాలండి. ఒక చిన్న టీ గ్లాస్లో సగం, ఎందుకంటే ఇది 150 ml గ్లాస్ అండి, అందుకని సగం టీ గ్లాస్ సిరప్ తీసుకున్నాను. దాంట్లో ఇదిగోండి ఒక ఫుల్ స్పూను నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం లెమన్ వేసుకుంటారండి. మీ ఇష్టానుసారం ఇంకొంచెం పులుపు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లెమన్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టిర్ చేసుకోండి, కలుపుకోండి. నేను సోడాతో ఇష్టపడతానండి నన్నారిని, సుగంధని. ఇది బిస్లరీ కానీ మీ ఇష్టం, మీకు అందుబాటులో ఏ సోడా ఉంటే అది, దాంతో మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం పోసుకోండి, ఎందుకంటే కొంచెం గ్యాస్ వస్తుంది మిక్స్ చేసేటప్పుడు. ఒకేసారి పోసాము అంటే అది నొరగలాగా వచ్చి అనవసరంగా వేస్ట్ అవుతుంది. కొంచెం కొంచెం కలుపుకుంటూ సోడాని మిక్స్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, నన్నారి లేదా సుగంధ విత్ సబ్జా గింజలతోటండి. వేసవికాలంలో ఇది ఎంత చలవ చేస్తుంది అంటే బాడీని మంచి డీహైడ్రేషన్గా ఉంచుతుంది. మీకు నచ్చితే ఇదిగోండి, ఆర్డర్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.